వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కొడుకు వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అతివేగంతో బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైంది సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవని పోలీసులు తేల్చారు. ప్రమాదం జరిగిన రోజు ఘటనా స్థలానికి దగ్గరలో ఆరవ్ ఒక్కడే బంకుకు వెళ్లి బైక్లో పెట్రోల్ పోయించుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాల విశ్లేషణ ద్వారా తేల్చారు. తర్వాత కొద్దిసేపటికే పెట్రోల్ బంకు నుంచి 500 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకోకముందే ఆరవ్ను అక్కడి నుంచి ఓ కారులో తరలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కాగా ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు కుటుంబ సభ్యులు కూడా ప్రమాద సమయంలో బైక్ నడిపింది, ఢీకొట్టింది ఆరవేనని పోలీసుల విచారణలో తెలుపగా వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే ఆరవ్ను నిందితుడిగా చేర్చాల్సిన పోలీసులు ఈ కేసు నుంచి అతన్ని తప్పించేశారు. అతనికి బదులుగా అతని స్నేహితుడు అప్పలరాజు ప్రధాన అనుచరుడు కుమారుడైన సిద్ధార్థ త్యాడిని నిందితుడిగా చేర్చారు. అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. 2 రోజులుగా ఈ వ్యవహారాన్ని కప్పిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మృతుడు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆందోళన చేయడంతో లోతుగా దర్యాప్తు చేసి బైక్ నడిపింది, యాక్సిడెంట్ చేసింది, దానయ్య మృతికి కారణమైంది అప్పలరాజు కుమారుడేనని తేల్చారు. కాశీబుగ్గ దగ్గరలోని ఇండస్ట్రియల్ జోన్లోని పాత హైవేపై దానయ్య నడిచి వెళుతుండగా ఎదురుగా బైక్తో వచ్చి ఢీకొట్టడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు దాదాపు గంట తర్వాత అక్కడికి వెళ్లారు. ప్రమాదానికి కారణమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బైక్ ఎవరు నడిపారనే కోణంలో పోలీసులు విచారించలేదు. అయితే తానే ప్రమాదం చేశారంటూ బైక్ యజమాని ఆరవ్ స్నేహితుడు సిద్ధార్థ్ చెప్పగా అతడిని నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. సీదిరి అప్పలరాజు కుమారుడిని కాశీబుగ్గ పోలీసులు కేసు నుంచి తప్పించేందుకు ఎందుకు ప్రయత్నించారనేది హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు ఎవరి ప్రలోభానికైనా లొంగారా లేదా ఎవరి ఆదేశాలతోనైనా ఇలా చేశారా అనేది తేలాల్సి ఉంది. అసలు కారకుడిని తప్పించి అతని స్థానంలో మరొకరిని నిందితుడిగా చూపించటంలో తెర వెనుక ఏం జరిగిందనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇక ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిన్నారావు అందిస్తారు. చిన్నారావు, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గత 2 రోజుల క్రితము శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో అయితే కాశీబుగ్గ ఇండస్ట్రియల్ ప్రాంతంలో అయితే ఈ యొక్క మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ అయితే బైక్ నడుపుతూ యాక్సిడెంట్ ప్రధానంగా ఒక గొర్రెల కాపరి దానయ్య సుమారు 40-45 ఏళ్ళు ఉన్న ఆయన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి ఒక్కసారిగా ఆయన స్పీడ్ గా వెళ్లి గుద్దేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వెంటనే ఈ యొక్క ప్రధానంగా ఆరవ్ని తగ్గించి సిద్ధార్థ్ అనే యువకుడిని అయితే